హలో ఫ్రెండ్స్, బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. సో, మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదొచ్చేసి పిల్లలు స్కూల్‌కెళ్ళి ఇంటికొచ్చిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు హరి గారి పుట్టినరోజన్నమాట. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెం హెల్త్ బాలేక మార్నింగ్ నుంచి పడుకొనే ఉన్నా అండి. ఈరోజు పాపం తన బర్త్‌డే అయినా కూడా తనే లేసి వంట చేసి పిల్లలకి పంపించారన్నమాట. అంటే హెవీగా బ్యాక్ పెయిను, స్టమక్ పెయిను అన్నీ పెయిన్స్ అనిపించి పడుకొనున్నాను రెస్ట్ తీసుకుంటా. ఇంక ఈవినింగ్ వచ్చాక పిల్లలు ఇంకా వ్లాగ్ అయితే చేద్దాము స్పెషల్ డే కదా! సో, నెక్స్ట్ ఇయర్‌కి గుర్తుండాలి కదా! అందుకని చెప్పి ఇంక స్టార్ట్ చేశానన్నమాట. ఈ బట్టలవన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసి ఇక్కడ వేసుంచారు. అండ్ సొంపులో వాటర్ వస్తున్నాయన్నమాట. అవన్నీ కూడా పైకి ఎక్కించుకోవాలి కదా! సో, అలా తిప్పేసుంచాం. ఇక్కడ చూసారా? నేను అలా వెళ్తున్నానో లేదో నా వెనకాలే తిరుగుతూనే ఉంటాడన్నమాట లక్కీ. మొత్తానికి ఇంకా పిల్లలు మమ్మీ లెగు మమ్మీ అంటే ఇంకా లేచి ఇంకా వ్లాగ్ చేసుకుంటూ ఇంక మీకు కూడా షూట్ చేస్తున్నానన్నమాట. అలాగే ఈరోజు మునక్కాయ పప్పు చేశారు హరి. అండ్ చూసారా మునక్కాడలు తీసి మొత్తం దాంట్లోనే వేసి బాగా ఉడకపెట్టేస్తున్నారు. అందుకే బాగా అవి ఉడికిపోయాయి. ఈరోజైతే ఇంక నేను పాయసం వద్దని ఇంకా కేసరి చేస్తున్నానన్నమాట. పాయసం కంటే హరికి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇంకిక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఘీ వేసి ముందు క్యాష్యూ నట్ అలాగే కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. దాంట్లో కొంచెం ఘీ ఉంది గదా! దాంట్లోనే రవ్వ యాడ్ చేసేస్తున్నాను. ఎక్స్‌ట్రా అయితే యాడ్ చేసుకోవట్లేదు. కావాలంటే వేసుకోవచ్చు. బట్ నేను కొంచెమే వేస్తున్నానన్నమాట. తర్వాత దీన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే ఘీలో మంచిగా రోస్ట్ అయిందనుకోండి చక్కగా ఆహ్, టేస్ట్ చాలా బావుంటది. చక్కగా తొందరగా గూడా మనకు ఫ్రై అయిపోతదన్నమాట. కలర్ గూడా బా వస్తది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే రవ్వ తీసి వేరే ప్లేట్‌లో ఏసుకున్నాక పాలేసేసుకొని ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. వేసుకోవాలని ఏం రూల్ ఏం లేదు. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత రవ్వ గూడా యాడ్ చేసేసాను. ఇక్కడ చూసారా లవ్లీ ఘీలో రోస్ట్ చేసి పెట్టిన క్యాష్యూస్ తీసుకొని తినేస్తా ఉంటదన్నమాట. నమిలేస్తా ఉంటది. చూసారా మొత్తం వదిలేసామనుకోండి తినేస్తది కారం చల్లుకొని. ఇవేమో ఇక్కడ తీసేసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకా హ్యాపీ హరి బర్త్‌డే వచ్చి టు నేనేమన్నా యూ. హెల్ప్ చేయాలా అని అడుగుతున్నారు. పర్లేదులే అంటే, లేదులే చెప్పరా అంకుల్ నువ్వు అని ఇంకా నేను చెప్పట్లేదు సరే అని హరిగారు చెప్పి ఉల్లిపాయలు, చెప్పుకుంటున్నారు. హలో టమాటాలు అవి చాప్ బర్త్‌డే అంకుల్ చేస్తున్నారన్నమాట. సరే మార్నింగ్ నుంచి ఏం కొత్త టీ తినలేదు షర్ట్ కదా! ఇది అంటే ఐ మీన్ స్పెషల్ ఏం చూసినట్టే చేసి ఉంది పెట్టలేదు కదా కాబట్టి, ఏంటి సరే ఒక హాఫ్ కేజీ కొనిచ్చామండి చికెన్ బట్టలు బట్ తీసుకురండి పలావ్ అదే చేసేస్తా అని వేసుకున్నారు చెప్పా. ఏరుకోరి ఇప్పుడు ఇంకిక్కడ వేసుకుంటారు. కేసరి అయితే రెడీ అయిపోవస్తుంది. దీంట్లో కొంచెం పైనాపిల్ ముక్కలేస్తే ఇంకా చాలా బావుంటది. బట్ ఏం ఎయ్యట్లేదు. నార్మల్‌గా చేసేస్తున్నాను. వద్దులేరా ఇప్పుడు ఎందుకులే అని చెప్పి తీసుకురాలేదన్నమాట హరి. దానికి తోడు ఏంటంటే వర్షం పడతానే ఉందండి కంటిన్యూగా. సో, అందుకోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకిక్కడ దీన్నొకసారి కలిపేసుకుందాం. తర్వాత ఇంకొక బౌల్‌లో వేసేసుకొని ఇలా కేక్‌లాగా ఫ్లిప్ చేసి ఇంకొక ప్లేట్‌లో ఏసి ఇచ్చేసాను. పిల్లల్ని పెట్టమని చెప్పి హరికి. అలాగే నేను గూడా పెట్టా హ్యాపీ అన్నమాట. బర్త్‌డే డాడీ వెళ్ళాలి అన్నారు. ఒక్క నిమిషం విను. అంటే హ్యాపీ జస్ట్ బర్త్‌డే శ్రీవారు ఒక మరొకసారి. 5 మినిట్స్ వాళ్ళు హ్యాపీ బర్త్‌డే హరి గారు. నెక్స్ట్ పెట్టేసిన తర్వాత ఇంకిక్కడ నేను పలావ్ చేసేసి ఒక్కసారి స్నానం చేశామనుకోండి, కొంసేపు టైం దొరుకుతది. వీడియోస్ తీసుకోవాలన్నా, ఫోటోస్ తీసుకోవాలన్నా అన్నిటికి. అందుకని చెప్పేసి వంట చేస్తున్నా. మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ కిచెన్‌లోకి రావాలంటే చాలా చికాకు. అందుకోసం అని చెప్పేసి వంట చేసేసి, ఇంక తర్వాత ఫ్రెష్‌గా స్నానం చేసుకుంటా. అలాగని మార్నింగ్ చేస్తానండి. సో, కాకపోతే నైటీయే వేసుకొని ఉంటా అన్నమాట. నెక్స్ట్ ఇంకిక్కడ చికెన్ పలావ్ ఎప్పుడు చేసేదే. చాలా ఈజీగా అయిపోతది ఇదైతే. హరి ఏం వద్దనేసారు. బయట నుంచి తెచ్చుకుందాంలే అని. వద్దులే చేసి పెడతా అని చెప్పి ఇంకా తెచ్చుకొని ఇంకా చేస్తున్నా అన్నమాట. చికెను, అలాగే రైతా అండ్ కేసరి. ఇదే ఇంకా స్పెషలు. సో, అన్ని సంవత్సరాలు ఒకేలా ఉండవు. అన్ని రోజులు కూడా ఒకేలా ఉండవు కాబట్టి, మన డే హ్యాపీగా ఎంత వీలైతే అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి నిజంగానే. ఒక్కసారి ఉన్నట్లు మళ్ళీ ఇంకోసారి రాదు. సో, మేము ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం బర్త్‌డేలు. బట్ ఈసారి హెల్త్ బాలేక పడుకొనే ఉన్నా. కానీ లాస్ట్ ఈవినింగ్‌కైనా కొంచెం ఓపిక తెచ్చుకొని లేసి ఇంక చేస్తున్నా. అందుకే చెప్పేది ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్‌లో. హాయ్ అండి నేనే బర్త్‌డే బాయ్ టర్నింగ్ 50 ఇయర్స్ ఓల్డ్. సారీ 75 ఇయర్స్ ఓల్డ్.
Sir, ఆమెనదే 2 years old. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చేయలేదు వేయలేదంటే వేస్తాను రానా. Hello. So, ఫైనల్లీ ఈరోజు కొంచెం ఏదో హెల్త్ కొంచెం అలా ఉన్నిందండి, అందుకే ఇంకా ఏం చేయలేదు. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగానే. Thank you. సో మా బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు. మేమిద్దరం ఆరెంజ్ వేసుకున్నాం, వీళ్ళిద్దరూ పింక్ వేసుకున్నారు అన్నమాట. సేమ్ కనిపిస్తుంది. కేక్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా చక్కగా ప్రేయర్ చేసుకొని కేక్ కట్ చేసుకుంటాం, అంతే. సింపుల్ సెలబ్రేషన్. యాక్చువల్లీ ఎక్కడికన్నా వెళ్దాం ఏమేమో అనుకున్నాం కానీ బట్ పిల్లలకి స్కూల్ ఉన్నింది, దానికి తోడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ నుంచి పడుకునే ఉన్నా. ఇంకా మొత్తానికి లేచి ఇప్పుడే కేసర్ అవన్నీ కూడా చేశాను అండ్ బిర్యానీ కూడా చేశాను. చక్కగా కేక్ కట్ చేసుకొని తర్వాత బిర్యానీ అయితే తినేసి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట, అంతే. సో లవ్లీకి అర్జెంట్గా చేనేసేద్దారండి, బోస్ మెడేసుకొని ఉంది. హలో బర్త్డే బాయ్, నచ్చాయా? ఎన్ని బట్టలు కొనిచ్చాను అండి. టీ షర్ట్ ఇదే వేసుకుంటాడని తెలిసే నేను ఈ ఈ కుర్తీ నేను తీసుకున్నాను అన్నమాట. ఓకేనా? నచ్చిందా నీకు? నచ్చింది. కొత్త ప్యాంట్ వేసుకున్నావా, పాత వేసుకున్నావా? కొత్తదేనా? రండి, లవ్లీకి అది వేయాలి. రండి ఫోటోలు తీసుకుందాం. లక్కీ నీ కాలన్నా మ్యూట్ లో పెట్టేసి రాపో లక్కీ, పో. ఆ, అన్ని లైట్లు వేసాను కదా. ఉన్నావు లవ్లీ ఇప్పుడు. మీరిద్దరు మ్యాచింగ్ కరెక్ట్ గా భలే అనుకున్నాం తెలుసా. మేము అనుకోని మ్యాచ్ చేసుకోలేదండి, బట్ అనుకోని మ్యాచ్ చేసుకోలేదు, బట్ ఫైనల్ కి వాళ్ళు మ్యాచింగ్ అయిపోయాను తెలుసా. ఒక్కసారి ఎట్టే అనుకో. నేను యాక్చువల్లీ ఇది నీకు మ్యాచింగ్ చేసుకున్నాను కానీ వాళ్ళిద్దరిని అనుకోలా. లవ్లీకి చాలా బట్టలు ఉన్నాయి, లక్కీకి కూడా ఉన్నాయి, బట్ వాళ్ళు 2 వేసేసుకున్నాడు కాబట్టి ఒకటి తీసుకున్నాలే అని 2 టీ షర్ట్లు తీసుకున్నా. కానీ మీరిద్దరు ఎంత మ్యాచింగో. నువ్వు ఇటు వచ్చి హరి, నువ్వు ముందుకు రానా. చూడు మేడం బాబట్, చూసారా ఎంత ఎగ్జాక్ట్ మ్యాచింగో. అయ్యయ్యో బంగారు తల్లి, అంత గట్టి. సరే బంగారు. ఇక మా బంగారు బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే నాన్న. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫుల్ గా బాగా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? రండి చేసుకుందాం. ట్రై పెడదా పోనా. కేక్ చూపించారా? చూపించారా హరి? మళ్ళీ కేక్. ఇది మా హరి గారి బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే టు యూ హరి. రండి ఫోటోలు తీసుకుందాం, తర్వాత అప్డేట్ చేసుకొని కేక్ కట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ 2-3 ఫోటోస్ తీసాను. మన ఇద్దరిని తీస్తారు వాళ్ళకి. మా ఇద్దరు వీడకూడదు, మేమిద్దరం మ్యాచింగ్. జరుగులకి మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. నేను మా ఆయన ఎగ్జాక్ట్లీ ఆరెంజ్ కదా. పర్ఫెక్ట్. చేయి తీయాలి పైన కెమెరా. ఏమంటారా? ఓకే ఫోటోలు తీ.
హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ హరి హ్యాపీ బర్త్డే టు యూ. ఓకేనా? మన అమేజింగ్ క్యాండిల్ తీసేసి హ్యాపీ బర్త్డే. రిబ్బన్ ఉంది అది తీలేదా? రిబ్బన్ చాక్లెట్ రిబ్బన్ రిబ్బన్ రిబ్బనే హరి తీలేదు దీన్ని. పర్లేదు. పర్లేదండి నాన్న, కేక్ రావాలి కదా. అది ఊరికే ఇస్తాడు అలా తీమని. దాని తీరా తినేస్తాడు. చాక్లెట్ అది. చాక్లెట్ కదా అక్కడ పడేస్తా. ఇక్కడ కేక్ చాక్లెట్ ఎక్కడ కేక్ కవర్ ఉంది కదా, దాని మీద వేసి వచ్చేసి. ఈ చాక్లెట్ ఎక్కడ నుంచి డాడీ? లక్కీ ఇంకా ఫోన్ మ్యాచ్. కట్ చేయి. కట్ చేసానా? కేక్ బాగుందా? ఇదంతా అతుక్కునేస్తా. ఫ్యాన్ ఫ్యాన్ అయిపోతుందిరా. టేబుల్ అంతా అతుక్కునేస్తా. ఉంది కదా. నేను పెడతా డాడీ. సరే మమ్మీ పెడతా. నేనే చేస్తాను కేక్ తీసుకోవాలి ఫస్ట్. మమ్మీ నాకు ఒక పీస్ ఇస్తావా? హ్యాపీ బర్త్డే డాడీ. మమ్మీ నాకు ఒక పీస్ ఇస్తావా? అది ఫ్లోటింగ్ క్రీమ్ కొంచెం తీసుకుంటాను. అది దా. థ్యాంక్ యూ. పిల్లలు పెడతారు, ఫోటో తీస్తా. అది క్రీమ్. కేజీ ఇచ్చినావు హరి. ఎస్. ఆ డాడీ జరగదు కదా. అంతే 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 ఐస్ క్రీమ్ డాడీ. అంతే. లాలి జర జర ఆడ కూడా పోయిన అయితే బట్టలు నాకే తగులుతుంది మొత్తం కేక్. ఫోటో తీసుకున్నా దగ్గర రా. నేను పోయినరా పోయినరా. మొత్తానికి వచ్చిందమ్మా. డ్రెస్సులు మార్చేసుకున్నాను నేను, మా ఆయన మాత్రం మార్చుకో. ఒకసారి చేస్తున్నా. హలో దీక్షిత్. దగ్గర కాలు వేసుకున్నాం. ఈ పక్క ఈ పక్క. Wanted dignity. Dignity not pain. Ready? సింపుల్గా కేక్ తెచ్చుకున్నాం, కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంక ఇక్కడ కిచెన్లో ముందు చూసారు కదా, చికెన్ పలావ్ చేసుకున్నాం సింపుల్గా. అండ్ క్యాసరీ చేశాను అండ్ రైతా కూడా అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా అందరం వడ్డించుకొని తినేసేయాలి. సో ఇది ఎమ్మి చికెన్ పలావ్. కొంచెం చల్లబడిపోయిందండి, అప్పుడే తినేసి ఉంటే సరిపోయి ఉండేది. కానీ వండేసుకొని చాలాసేపు రెడీ అయ్యి మళ్ళీ ఫొటోస్ దిగి ఇంకా కేక్ కట్ చేసుకొని ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా సర్లే, వీళ్ళందరూ కొంచెం వేడివేడిగా ఉంటే ఇంకా భలే ఉండేది. అంటే చికెన్ పలావ్ అసలు పొగలు వస్తూ ఉంటే అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి. బట్ రైతా వద్దంట లక్కీకి, అందుకని చెప్పి వేయలేదు. వాడు తినడు నార్మల్గా. నెక్స్ట్ ఇంకా తినేసాక మేము చాలా బాగా అనిపించింది. తర్వాత నేను ఇంకా కేక్ కొంచెం వేసుకొని తిన్నాను అన్నమాట. పైనాపిల్ ఫ్లేవర్ తీసుకొచ్చుకున్నాం కేక్ అయితే. సో ఇక్కడ అందరం కూర్చొని అందరం అంటే మేము నలుగురు మేలేండి, ఇంక హ్యాపీగా తినేస్తున్నాము బిగ్ బాస్ పెట్టుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది చూసుకుంటా ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, లేకపోతే పనులు ఉంటాయి కదండి, అవన్నీ ఫినిష్ చేసుకోవడం ఉండాలి. చాలా బాగుంది, బట్ కొంచెం వేడిగా ఉంటే ఇంకా చాలా బాగుండేది అని అనుకుంటున్నాం అన్నమాట. రైతా చేశాను కానీ ఎవ్వరు వేసుకోలే. సో చిన్న బౌల్లో అక్కడే ఉండిపోయింది అది. నెక్స్ట్ ఇంక ఇక్కడ కేక్ వేసేసుకున్నాను, చెప్పా కదా, కేక్ తినేసుకుంటున్నాం. వాళ్ళందరూ తినేశారు, నేనేమో ఇప్పుడు తింటున్నాను అన్నమాట. హరిగారికి ఎంత చక్కలిగిలంటే అస్సలు ముట్టుకునేవారండి. లవ్లీ పొరపాటున అలా తగిలేసరికి ఉలిక్కి పట్టాడు. ఇంకా అట్లా ఉలిక్కి పడితే ఏమవుతుంది, ఇంకా అంటే భయపెట్టే మనిషిని ఇంకా భయపెడతాం. అంటే చక్కలిగా అనుకోండి, ఆ మనిషికి ఇంకా పెడతాం కదా అలా. సో ఇది ఇవాళ సింపుల్ వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ, విషెస్.